ఏంటి సింధు వచ్చిందంటే ఏదో మంచి డిష్ పట్టుకొచ్చిందని చూస్తారు కదా, మరి ఇంకెందుకు లేట్ శురు చేద్దామా. సో ఇవాళ అయితే నేను ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసిన. ఏంటక్క అది? ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ నేను తినక్క. మీరు ఎప్పుడు ఇంటాక ఏం తినడు, వెజిటేబుల్స్ అస్సలే తినడు. చూసిరు కదా, ఒకలేమో మంచిగా వావ్ అన్నారు, ఇంకొకలేమో ఫ్రూట్స్ అని అంటారు. అట్లా కాదు. చాలా మంది పిల్లలు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అంటే మా పిల్లలు ఆ ఫ్రూట్ తినరు, మా పిల్లలు ఈ ఫ్రూట్ తినరని. అస్సలు ఉంచొద్దు. రెగ్యులర్గా డైలీ వాళ్ళ ఫుడ్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేయండి, చాలా మంచిది. అవన్నీ మాకు తెలుసు, ఏంటి ప్రాసెస్ స్టార్ట్ చేయండిరా, చేస్తా. అయితే ఇవాళ మంచి టేస్టీగా మనం ఫ్రూట్స్ అన్ని మంచిగా యాడ్ చేసుకొని సలాడ్ అయితే చేసుకొని తిందాం. సరే ఇక మా హర్షిత్కి అయితే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫ్రూట్స్ తినడు. ఇవాళ అయితే మంచిగా 2 కప్స్ పెడతా. ఓ సూపర్. ఓకేనా? నేను అవుట్ కాదు, మంచిగా ఇన్నయి మంచిగా అన్నీ చేసుకుందాం. ఓకేనా? 3 కప్స్ కావాలి. షూర్. అయితే ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫ్రూట్ సలాడ్కి తగిన ఫ్రూట్స్, షుగర్, కస్టర్డ్ పౌడర్లో మిక్స్ చేసి కొంచెం లైట్గా పాలేసి మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్. సో చూసారు కదా, ఐటమ్స్ అయితే అన్ని రెడీగా పెట్టుకున్నాం. మనమైతే స్టవ్ ఆన్ చేసి పాలు కూడా వేడి చేసుకుందాం. ఓకే, మనము పాలు మంచిగా కాగేలోపు మనం ఒక్కొక్క ఫ్రూట్ తీసుకొని మంచిగా బౌల్లో వేసుకుందాం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రూట్ సలాడ్లో రకరకాల ఫ్రూట్స్ వేస్తారు. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను అన్నమాట. ఈ యాపిల్ సీడ్స్ అనేవి తీసేస్తాము, చాలా డేంజర్. చాలా డేంజర్. ఎందుకంటే ఇక డేంజర్ అంటే ఇక దానికి ఏం ఉండదు. ఓకే, మనం కట్ చేసి సో బనానా కూడా మంచిగా, దీనికి ఏం అవసరం లేదు, మంచిగా చేతితోటి కట్ చేసుకోవచ్చు. ఓకే హేమా, పాలు కాగినాయి కదా, మన స్టవ్ బంద్ చేసేసి ఇక. ఓకే, పాలు కూడా రెడీ అయిపోయినాయి, బనానా కూడా మంచిగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అక్క? చెప్తా. మనం ఇందులోకి కస్టర్డ్ పౌడర్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడే కాదు జస్ట్ ఎందుకంటే పాలు చల్లరాలి కదా. పిల్లలకి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం తినకపోయినా కూడా మంచిగా ఇది ఫ్రూట్ సలాడ్ చేసి ఒక కప్పు నిండా ఇచ్చినారంటే మంచిగా హెల్దీగా ఉంటారు, మంచి యాక్టివ్గా కూడా ఉంటారు. ట్రై చేయనైతే చేస్తాను, నచ్చకపోతే నువ్వు ఒక్కసారి ట్రై చేయి హర్షిత్, అక్క సూపర్ ఉందని ఇంకా తింటావు. మంచిగా లేకపోతే అక్క నేను యాంకర్ నుంచి తీసేస్తా చెప్తున్నా. ఓకే, మనం బనానా కూడా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాం. మనం ఏం చేయాలి, పాలు కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఓకే, మన ఫ్రూట్స్ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మన పాలు కూడా మనకి చల్లారిపోయింది. ఇప్పుడు మనం మంచిగా ఫ్రూట్స్ మునిగేంతగా మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు కాంబినేషన్ లో భలే కనబడుతున్నాయి. నేనైతే మంచిగా మిల్క్ వేసుకొని కలుపుకున్నాను. ఇందులో నేనైతే మీకు చెప్పడం నేను షుగర్ అని చెప్పాను, బట్ స్మాల్ చేంజ్. నేను మా హర్షిత్కి ఇవాళైతే నేను హనీతోటైతే ఫ్రూట్ సలాడ్ని టేస్ట్ చేయించబోతున్నాను అనమాట. నేను దీనికి తగినంత హనీ తీసుకున్నాను, ఎందుకంటే షుగర్ చాలా మనకి డేంజర్. మనం డైలీ రొటీన్లో అది తీసుకుంటూనే ఉన్నాం, బట్ షుగర్ క్వాంటిటీ ఎంత తగ్గిస్తే మన హెల్త్ కూడా అంతే బెనిఫిట్స్ ఉంటాయంట. చాలామంది డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, కస్టర్డ్ పౌడర్ ఇది మంచిగా కొంచెం థిక్నెస్ కోసం యాడ్ చేస్తాం.
కస్టర్డ్ పౌడర్ ఇష్టము. నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రూట్ సలాడ్ అని చెప్తున్నావు అక్క. చూస్తున్నారు కదా, అంతే ఉంటుంది మరి మ్యాజిక్ అంటే. ముందుగా మనమైతే ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇది హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే ఇందులో నేను మంచి హనీ కూడా వేసాను కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. షుగర్ ఎంత తక్కువ తింటే అంత మంచిది కాబట్టి హనీని ఎక్కువ వాడండి. అప్పుడే చూసారు కదా, క్విక్గా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే ఇది కొంచెం వేడి ఉంది కాబట్టి మా పిల్లలకి నేను కొంచెం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి చాలా చల్లగా ఇస్తుంటాను అనమాట. అప్పుడు మా హర్షిత్ రియాక్షన్ చూడాలి నేను ఎట్లుంటుందో. ఫ్రూట్స్ అంటేనే అంత దూరం ఉరుకుతాడు. ఇవాళ పూరగడుతాడు, 2 కప్పులు తినిపిస్తా. ఓకే, చూసారు కదా, ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదా, సూపర్. మనం దీన్ని మంచిగా ఒక్క హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకేనా హర్షిత్, నువ్వే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టు, చల్లగైనాక తిందు కానీ. ఓకేనా? మరి ఏంటి ఇప్పుడైతే మనం మంచిగా చక్కగా హెల్దీగా ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకున్నాం కదా, ఏంటి నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అడగట్లేదండి ఇంకా. ఏం చేయాలి, మా పిల్లలకి వెజ్ వండినా ఏం చేసినా ఆ రోజు ఖచ్చితంగా ఒక నాన్ వెజ్ ఐటమ్ మాత్రం ఉండాలి. కాబట్టి నేనైతే ఇవాళ స్పైసీ ఎగ్ రోటీ నూడిల్స్ అయితే నేను చేయబోతున్నా. రోటీ నూడిల్సా? అగ్గ మా హర్షిత్ చూసారు కదా, నూడిల్స్ అనగానే ఎంత ఫేస్ లో అయితే ఎంత 1000 వర్డ్స్ కరెంట్ అట్లా వెలిగిపోయింది అనమాట. ఓకే, లేట్ చేయకుండా ఎగ్ స్పైసీ రోటీ నూడిల్స్. అది మనకి ఇష్టం లేదు, ఇది వాడికి ఇష్టం, నాకు ఇష్టం. ఓకే, నేను చేసి పెడతాను, మీ ఇద్దరికి ఇష్టమవుతుంది తప్పకుండా. మంచిగా ఈజీగా ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే చేయొచ్చు. మరి ఏంటి స్పైసీ ఎగ్ రోటీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆనియన్స్, క్యాప్సికమ్, 2 eggs, కారం, గరం మసాలా. చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అయితే. అంటే ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. ఏంటి రోటీ నూడిల్స్ అన్నది అసలు మెయిన్ ఐటమ్ ని చూపించలేదు అనుకుంటారు కదా. ఇగో వాళ్ళకు కూడా అదే డౌట్ వచ్చింది, చూపిస్తా చేసి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆ లోపు మనం ఉల్లిపాయ అండ్ క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. ఆయిల్ జాగ్రత్త, ఒక 3-4 స్పూన్స్ అయితే మనకు పడుతుంది. ఓకే, చాలు. నేనైతే ఆనియన్ని పొడుగ్గా కట్ చేసాను. క్యాప్సికమ్, బెల్ పెప్పర్ అని అంటారు. అంటే ఒక క్యాప్సికమ్ గ్రీన్ కలర్లోనే కాదు, మనకి ఎల్లో, రెడ్ అన్ని కలర్స్లో ఉంటాయి. ఇది చాలా మంది అనుకుంటారు కారం మస్తు ఉంటుంది అని చెప్పి. అసలు కారం ఉండదు, హ్యాపీగా ఇది చేయొచ్చు. మన ప్యాన్ ఆయిల్ కూడా మంచిగా హీట్ ఎక్కింది. ఓకే, కొంచెం పిల్లలు దూరం. ఆనియన్ అండ్ క్యాప్సికమ్ మంచిగా దగ్గరికి అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి వేగేలోపు మనం ఏం చేసుకుందాం. నేనైతే ముందుగా చపాతీలు ఒక 2 తీసుకున్నాను, మంచిగా ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం హేమా నాకు ఒక బౌల్ ఇవ్వు. హర్షిత్ నువ్వు దీన్ని కలుపుతూ ఉండు, జాగ్రత్త. ఓకే. ఓ చూసిరు కదా, మా హర్షిత్ అయితే మస్తు పని చేస్తున్నాడు. మగపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో మగపిల్లలు మంచిగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ మమ్మీలకి. మీరందరూ కూడా పిల్లలు చూస్తున్నారు కదా కిడ్స్ కిచెన్లా మా పిల్లలు ఎంత హెల్ప్ చేస్తున్నారో, మీరు కూడా మీ పేరెంట్స్కి మీకు తోచినంత చిన్న చిన్న హెల్ప్ చేయాలి. ఓకే, ఇదైతే ఒక్క 2 నిమిషాలు మంచిగా వేగనిద్దాం. ఓకే, ఆ లోపు మనం ఏం చేద్దాం, మంచిగా వేడిగా కాల్చుకుందాం కదా చపాతీలు. నేనైతే దీన్ని రోల్ చేస్తాను. ఇట్లా రోల్ చేసుకున్నా కదా, ఇప్పుడు దీన్ని నేను నూడిల్స్ లాగా కట్ చేసుకుంటాను.
నేనైతే ఇదంతా ఒక బౌల్లో వేసేసుకుంటున్నా. నేనైతే 2 చపాతీస్ తీసుకున్నాను, మీరు కూడా 3 or 4 మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇక చూసారు కదా, ఇట్లా మనకి నూడిల్స్ లాగా రావాలి. ఓకే, మన ఆనియన్ అండ్ క్యాప్సికమ్ కూడా ఇంకొంచెం ఫ్రై కానిద్దాం. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసి ఇవి కావాలి. కొంచెం అయ్యాక, కొంచెం దగ్గరికి అయ్యాక, అంటే చాలామంది ఏం చేస్తారంటే క్యాప్సికమ్ అనేది ఎక్కువ ఉడకకూడదు, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అంటారు. ఓకే, బట్ అదేనేది ఆ విషయం అనేది కొంచెం ఇదే అనమాట. ఎందుకంటే పచ్చిగా తినలేం కాబట్టి సలాడ్స్లో కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. స్మెల్ వస్తుందా? క్యాప్సికమ్ స్మెల్ మస్తు డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్, ఆ బెల్ పెప్పర్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంటుంది. ఓకే, ఒక్క 2 నిమిషాలు ఈ క్యాప్సికమ్ అనేది ఫ్రై అవ్వండి. ఇంకెంతసేపు పడుతుంది అక్క? అయిపోయింది, జస్ట్ ఒక్క 2 minutes. దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? చెప్తా అక్కడికి మెయిన్ ఇంగ్రీడియంట్ రాబోతుంది. అక్క చెప్పదు, చేసి చూపిస్తుంది. చపాతీ అయిపోయింది, క్యాప్సికమ్ అయిపోయింది, అంటే ఎగ్ అదేనా? మరి మన ఫేవరెట్. తర్వాత ఉప్పు కారం. ఓకే, ఇదైతే దగ్గరికి అయింది కదా. ఓకే హర్షిత్, ఇది పట్టుకో, కలపద్దు. ఇది మనం సిమ్లో పెట్టేసుకుందాం. చూసి కదా, హెల్ప్ అన్నా నాకే జనం ఇదే చేసిండు. సరే ఓకే, మనం 2 eggs ఉన్నాయి కదా, మనం ఇందులో వేసేసుకో. హర్షిత్, సిమ్లో పెట్టావు కదా. ఎగ్ని మంచిగా కలుపుకున్నాక ఉప్పు కారం వేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పచ్చి మీద ఉన్న దాని మీదనే ఉప్పు కారం వేస్తారు, కొంచెం అది కలవదు అనమాట. టిప్పు చెప్పిన ఫాలో అయిపోరు. ఓకే, ఇటు ఇచ్చింది. చూసారు కదా, మా హర్షిత్ దగ్గర గంట తీసుకోవాలంటే భయం అవుతుంది. ఇందాక నాకు కొంచెం కాల్పించిండు. అయినా చిన్న పిల్లగాడు అయినా కూడా మంచిగా ఇద్దరు హెల్ప్ చేస్తారు. మా హేమ కూడా అంతే. మనం ఎగ్ని మంచిగా కలిపేస్తాం. అసలు రానైతుంది. చూసారు కదా, ఇది అంటుంది అనమాట, లేదు మా హర్షిత్ నాకు ఇట్లనే ఉంటా అని అంటుంది. అంతేనా? ఓ, నీకు ఎగ్ భాష కూడా తెలుసా? నాకు అన్ని భాషలు తెలుసా. సరే, మలయాళం ఇగో ఇది తెలుసు, క్యాప్సికమ్ భాష తెలుసు, నా భాష తెలుసు. ఓకే, ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా ఎర్రగడ్డ నుంచి వచ్చినా అనుకుంటారు కాబట్టి అట్లా ఎక్కువ మాట్లాడనమాట మా హేమలాగా. అంటే అదే మనం ఇప్పుడు దీన్ని అమ్మాయ రివర్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం హైలో పెట్టుకోం, అంటే అటు హై కాదు అటు మీడియం కాదు, కొంచెం అట్లా మధ్యలో పెట్టుకుందాం, మిడిల్. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. 2 నిమిషాలు అంటే మరి నువ్వే చెప్పినావు కదా 2 నిమిషాలు మాడిపోయిందని అనొద్దు, చూసుకోవాలి. అక్క ఉప్పు కారం మనకి ఈ బాల్స్ ఇట్లా బుడగల్లాగా అనిపిస్తున్నాయి కదా, అవి మంచిగా కుక్ అవుతున్నట్టు మనం ఈ గ్యాప్లోనే ఏం చేద్దామంటే కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఏమో పట్టుకో, దగ్గర పట్టుకోద్దు, కాలుతుంది. చెప్పాను కదా ఇందులో టేస్ట్కి నేను ఇందులో ఎలాంటి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, పిల్లలు కాబట్టి కొంచెం అంటే ఒక 1 స్పూన్ కారం. సూపర్ ఉంటుంది కారం. అట్లనే నేను ఎప్పుడు ఏం చెప్తా, నేను వంట చేసేటప్పుడు అయితే ఉప్పు నేను చేయితోటే వేస్తాను, ఎందుకంటే నాకు అట్లా మంచిగా తెలుస్తుంది అనమాట. అక్క అన్నట్టుగా కారం ఎక్కువ ఉంది అక్క. చూసి కదా, కారం కారం అంటది, కారం తినాలి ఎట్లా, కాకపోతే ఎట్లా. ఓకే, ఆ చివరి గరం మసాలా.
ఒక హాఫ్ స్పూన్. ఇంకొంచెం ఏ అక్క? చూసారు కదా, నా బ్యాచ్ అనమాట హర్షిత్, గరం మసాలా బ్యాచ్. ఓకే, మనం దీన్ని మంచిగా కలుపుకొని వావ్ ఇట్స్ టీ. చూసారు కదా, ఆయిల్ కొంచెం నేనంటే కరెక్ట్గా వేసుకున్నాను, మరీ ఎక్కువ వేసుకోలేదు. మనం ఒక్క 1 minute ఆ ఉప్పు కారం మసాలా అంత వీటికి అన్నిటి పట్టాలి కదా. ఓకేనా, ఒక 1 minute వెయిట్ చేద్దాం. అక్క తర్వాత చపాతీలో నూడిల్స్ ఇందులోకి వేసిస్తావా? కాదు, చెప్తా. కాదు. ఓకే, సో మనకి 1 minute కంప్లీట్ అయిపోయిందా? చూసారు కదా, ప్రతి ఎగ్ బయటికి ఆ స్పైసీ అవన్నీ తగులుతుంటే ఊరుతుంది అసలు. భలే కనిపిస్తుంది అక్క. చూసారు కదా, చపాతీలతోటి ఎన్ని వెరైటీస్ చేయొచ్చు. అందుకే మా పిల్లగాళ్ళు అయితే నిన్నటి నుంచి ఏమైతే నూడిల్స్ కావాలంటుంది. అందుకనే మా పిల్లలు ఇద్దరి కోసం రోటీ నూడిల్స్ అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే. ఓకే, మనం ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న చపాతీని ఇందులో వేసేసుకున్నాం. మరి ఇందాక కాదన్నా? మస్తు అంటే నేను పట్టించుకుంటారా? అబద్ధాలు. ఓకే, ఇది మనం కలుపుకుందాం. అక్క ఇది అయిపోయిన తర్వాత చల్లవ పెట్టుకుని తినేసేయడమా? అంతే. చాలా లేదు, కస్టర్డ్ కూడా ఉంది, రెండు తెచ్చినాక తినాలి. ఆహా, నేనేమంటున్నా అంటే ఇది ప్రాసెస్ అయిపోద్ది అనేసి. ఇది చాలా మంది కొంచెం ఫోక్స్ తోటి ఇంకో స్పూన్ తోటి హెల్ప్ తోటి కలుపుతారు. మనం బాగా చెయ్యి తిప్పిన చెయ్యి కదా, మనకు అవసరం లేదనమాట, కలిపిస్తాం. ఇదైతే రెడీ అయిపోతుంది కదా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. అప్పటి వరకు హర్షిత్ సలాడ్ తీసుకొచ్చి. ఓకే, కలర్ అసలు. ఓకే, నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. అంతేనా? అంతే, చూసావా, సింపుల్. ఏమా ఇంట్లో పట్టుకో. చపాతీ కూడా మంచిగా క్రిస్పీగా మంచిగా అయింది. ఓకే, కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తున్నాను. ఇది మనం సైడ్కి పెట్టేస్తున్నాం. ఓకేనా? ఓకే, వేడి వేడిగా అయితే స్పైసీ ఎగ్ రోటీ నూడిల్స్. పేరు పెద్దదైనా రెసిపీ మాత్రం చేయడానికి చాలా చిన్నది, ఇట్టే చేసేయచ్చు. ఓకే, పిల్లలు ఫస్ట్ కాబట్టి టేస్ట్ చేయండి. అక్క సూపర్ అక్క. సూపరా? ఓకే, నేను కూడా టేస్ట్ చేస్తాను. బాగుంది కదా అక్క? సూపరు. క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికింది, చాలా బాగుంది అక్క. చాలా బాగుంది అక్క అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, నేను కూడా దీనికి మంచిగా స్పూన్స్ ఇస్తాను మీకు. కొంచెం మళ్ళీ మొత్తం బౌల్ కావాలంటే బాగుంది అక్క. బాగుందా? ఓకే, నేను కూడా టేస్ట్ చేస్తా. ఏదో అనుకున్నావు కానీ భలే చేసావు అక్క. చూసాం కదా, మనం ఫ్రూట్ సలాడ్స్లో మనం షుగర్ యాడ్ చేయలేదు, ఓన్లీ హనీయే వేసాం. బట్ ఎంత స్వీట్ ఉంది, చాలా బాగుంది. బా, ఇవాళ చేసిన ఐటమ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి కదా, మస్తు నచ్చింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. మరి మీరు ఆగో లేస్తున్నారు, ట్రై చేస్తున్నారా? ఓకే, అదనమాట ఇవాల్టి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాట్ కీప్ వాచింగ్ కిడ్స్ కిచెన్.